హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? రాత్రి మిగిలిపోయిన రైస్ని చక్కగా పాలు పోసి తోడు పెట్టుకొని మార్నింగ్ తినబోతున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఎంతో రుచికరమైన బలమైన చద్దన్నంతో పెరుగన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మట్టి పిడిత తీసుకున్నాను. దానికి కావాల్సినవి ఏంటి? 1 కప్ రైస్, బ్రౌన్ రైస్, పెరుగు, పెద్దుల్లి, క్యారెట్, పచ్చిమిర్చి 3, కొంచెం కొత్తిమీర తరుగు, ఫైనల్లీ పాలు. ఈ కప్ రైస్ని ఫస్ట్ ఇట్లా మట్టి పిడతలోకి తీసుకొని చక్కగా గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. కాస్త మెత్తగానే వండుకోవాలి. పాలు పోసేస్తున్నాను. మరిన్ని పాలే పడతాయి. ఈ చెంబుడు పాలు పోసాను నేను. తోడికి పెరుగు, బాగా కలుపుకుందాం. పైన చక్కగా ఆనియన్స్ వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి నీట్గా కడిగాను. వీటిని తొడిమితో సహా వేసేస్తున్నాను. ఇంకా ఫైనల్గా క్యారెట్ వేసేసుకుంటున్నాను. ఈ క్యారెట్ అనేది మన ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మార్నింగ్ తోడుకున్నాకైనా పైన చల్లుకోవచ్చు. అన్నం అయితే నూనె టైంలో వండింది తీసుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ తోడు పెట్టేసి రేపు ఉదయం తింటాం. ఇది మార్నింగ్ ఏంటంటే బాగా ఎక్కువ టైం ఉండిద్ది కదా, కాస్త అన్నం పులిచిపోయి మంచిగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో ఇంకా ఇది తోడుకున్నాక ఎలా ఉందో చూద్దాం. భలే కలర్ఫుల్గా ఉంది కదా, భలే కలర్ఫుల్గా ఉంది. నైట్ అంతా ఇలా వదిలేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు దీన్ని తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. వెనకటి రోజుల్లో మన పెద్దోళ్ళంతా పొలాలు వెళ్తా ఇట్లానే చద్దన్నం తోడుపెట్టుకొని చక్కగా నైట్ టైము అన్నంలో తోడేసుకొని పాలు మార్నింగ్ లేచి తిని పొలాలు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్లు లేవు కదా, ఇదే అన్నిటికన్నా పెద్ద బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ కూడా. పెరుగన్నం చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. చూద్దాం ఎలా ఉందో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎలా తోడుకుందో చూద్దాం. మంచిగా గట్టిగా తోడుకుంది. ఈ ఆనియన్స్ని తీసి ఇలా పక్కన పెడదాం. పచ్చిమిర్చి, ఆహా భలే కమ్మని వాసన వస్తుంది మిర్చి స్మెల్. చక్కగా పెరుగు తోడుకుంది, వడ్డించుకొని తిందాం. క్యారెట్ వేయటం వల్ల మంచి కలర్ఫుల్గా కూడా ఉంది రైసు. సో ఇలా చక్కగా కలిపేసుకొని తినేద్దాం. ఇది పొద్దున్నే తింటే నైట్ ఇలా అన్నంలో పాలు పోసి తోడు పెట్టుకొని కాస్త పులియ పెట్టుకొని తిన్నామంటే మంచిగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ ఈ సమ్మర్లో బాగా చలువ చేస్తుంది. వీటితో పాటు
ఒక నిమ్మకాయ ముక్క. ఇందులోకి మ్యాంగో పండు మామిడికాయ బాగోదు, ఇట్లా ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ నిమ్మకాయ ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చూద్దాం. ఈ ప్లేట్లు అంతా ఆమ్చూర్ అదేనండి మ్యాంగో పౌడర్ కోసం రెడీ చేశాను. ఇవాళ ఒక ఎండలో ఎండిని, ఇంకా రేపు ఎల్లుండి 2 days ఎండితే కానీ చక్కగా రెడీ అయిపోవు. సో మంచిగా ఆనియన్ స్మెల్ వస్తుంది, పచ్చిమిర్చి స్మెల్ వస్తుంది, లెమన్ ఫ్లేవర్ కూడా బాగా తాకుతుంది. చూద్దాం ఎలా ఉందో. పచ్చిమిర్చి ఆహా, ఆనియన్ ఆహా ఎంత బాగుందో. ఓ నిమ్మకాయ అయితే సూపర్ అంటే సూపర్, పుల్లగా తగులుకుంటా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం, చక్కగా మంచి రుచి. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు అనమాట. ఈ పెరుగన్నాలకు ముందు నిజంగా ఏ బ్రేక్ఫాస్ట్లు సరిపోవు అనమాట. అంత అద్భుతంగా ఉందన్నమాట. అంతేకాదండి పొట్టలో చక్కగా చల్లగా ఉంటుంది తిన్నాక. అప్పుడప్పుడు తింటుండాలి. ఇవే కదా అసలు మన పల్లె రుచులు. ఎక్కువగా ఇంతకుముందు ఊళ్ళల్లో ఇంతే కదా, పెరుగన్నాలు తిని పొలాలు వెళ్ళిపోయేవాడు. కాకపోతే కాస్త కలర్ఫుల్గా చేశాను అంతే నేను. అప్పుడు కూడా పెద్దలపాయలు పచ్చిమిర్చి ఇలానే వేసుకొని తినేవాడు కదా, లెమన్ పిక్కులు అలా పెట్టుకొని. కాకపోతే నేను క్యారెట్లు యాడ్ చేశాను అంతే. చాలా అంటే చాలా 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 టేస్ట్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజే చేసేసుకోండి. ఈరోజు తోడు పెట్టేసుకొని రేపు తినేసేయండి. కొంచెం పొలనేయండి, అప్పుడు మంచిగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, హెల్త్కి చాలా మంచిది. అది శ్రీవారి కోసం అన్నమాట. ఇది నాకు నిజానికి ఇది నాకు సరిపోలే, ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. యాక్చువల్గా ఈ పాట్ అంతా శ్రీవారిది, ఈ హాఫ్, కానీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది కూడా నాకు తినేయాలనిపిస్తుంది. సో తింటున్నా, పెట్టుకుంటున్నాను నేను. అసలు ఇంత తింటానని నేనైతే అస్సలు ఊహించలేదన్నమాట. ఏదో హాఫ్ తిని హాఫ్ శ్రీవారికి ఉంచుదామని టేస్ట్ చూద్దామని పెట్టుకున్నా. చాలా అంటే చాలా నచ్చింది. మొత్తం శుభ్రంగా పట్టించేసాను అనమాట. మాట చెప్పనా మీ అందరికీ, డబ్బు లేకపోతే ఎవరైనా అప్పిస్తారు, ఆరోగ్యం ఎవ్వరివ్వరండి. సో మీ ఆరోగ్యాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, జాగ్రత్త. ఇదొకటే చెప్పగలను నేను. దీన్ని నేను చాలా బలంగా నమ్ముతా. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీ లైఫ్ లీడ్ చేయండి.